అస్త్రాన్ని మీరు కేసీఆర్ చేతికి అప్పగించారు. అదే కాదు, ఇవాళ కేసీఆర్ కూడా ఒక బలమైన 2-3 కామెంట్ చేశారు. రేవంత్ పిల్ల చేష్టలు వేస్తున్నాడు, నన్ను నా పార్టీని టచ్ చేయలేరు, ఇలాంటి నేను చాలామంది చూసినాను, ఏం చెప్తాను? ఇప్పుడు బీఆర్ఎస్ చేతికి నుంచి మేము తీసుకొని లేదా కేంద్రానికి ఏదో అప్పచెప్పినామంటే నీలాగా గిచికయ్యాలు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసి మనం గెలిపించుకున్నప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఇంటి పంచాయతీ లేకపోతే కేసీఆర్ ఇంటి పంచాయతీ కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ నీళ్ళ పంచాయతీ. ఇది ఏంటంటే ఇలా జాతీయ సంపద. ఇలా మనం ఏదో దాని గురించి వాళ్ళకేదో అస్త్రం ఇచ్చినాము, వాళ్ళకేం పని లేదు, అస్త్రాన్ని పట్టుకొని పాకలాడంటే అంత సీన్ లేదాడా. మమ్మల్ని టచ్ చేయలేరంటే అసలు మిమ్మల్ని ఎవడో టచ్ చేస్తాడు, ఎవడు చేయడు, చేయొద్దనే కదా ఓడగొట్టి తెలంగాణ ప్రజలు చేయొద్దనే ఊర్లో ఇంట్లో కూర్చోబెట్టింది. మిమ్మల్ని ఎవరు టచ్ చేస్తారండి? మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా బాధ్యతలు అప్పచెప్పారు, ఆ పనులు మేము చేసుకుంటూ పోతాము. ఇంకొకటి మీరు నల్గొండలో కూడా బహిరంగ నల్గొండ పెట్టుకోకపోతే ఢిల్లీలో పెట్టుకొని, లేకపోతే తెలంగాణ విగ్రహం దగ్గర పెట్టుకొని, లేకపోతే ఇంకేంటన్నా నటి రోడ్డు మీద పెట్టుకొని, అది రాజ్యాంగం కల్పించింది, ఎవరైనా పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మిందండి, నమ్మి మాకు ఒక అధికారాన్ని కట్టబెట్టింది. అంటే ప్రాజెక్ట్ ఢిల్లీకి అయిపోయిందండి. అంటే ఫైల్స్ గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది సార్. ఇది నిన్నటికి నిన్న పుట్టిన ఇదా? మీరు ఎందుకు అలా? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, చెప్తుంది పార్టీ 100 చెప్తారు. మీరు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అడగలేదు, 10 సంవత్సరాలు కొట్లాడలేదు, తెచ్చుకోలేదు. వీళ్ళు మేము కొట్లాడనీకే కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడనీకే మేము సిద్ధంగా లేము, ఇది మీరు పరిశీలించాలి, ఇది మీరే చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంటి పంచేది కాదు ఇది. కాబట్టి 10 సంవత్సరాలు మీరున్నారు, మీరు చేయలేదు. ఇప్పుడు మీరు నైసా నైసా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మేమేమో సిద్ధంగా ఉన్నామా సార్? బీజేపీ మేము ఒకటి ఉన్నామా? రేపు బీజేపీ పార్టీ కలిసి ఎంపీ ఎలక్షన్లు ఎవరు పోటీ చేస్తారో అప్పుడు మాట్లాడదాము, మాకు అంత అవసరం లేదు. మీరు ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరండి? ఈ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ దానికి అంత గండిబాడి అంత. ఒక్క నిమిషం అన్న తమ్ముడు, నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడే, నీకు ఆవేశం వస్తుంది, అది సహజమే. ఇగో నువ్వు రాసుకో, ఎందుకంటే ఇగో ఇట్లా రాసుకోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే మీకు ఏది ప్రతి దాంట్లో నేను చెప్తాను, ప్రతి వాళ్ళది నేను మాట్లాడిన దానికి ఆన్సర్ నేను చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళది వర్షన్ వాళ్ళు చెప్పిండ్రు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ప్రజలకు కనీసము 10 సంవత్సరాలు సీఎంగా ఉండి ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు శుభాకాంక్షలు కూడా. ఒక్క నిమిషం చెప్పండి. 10 ఏళ్ళుగా వాళ్ళు ప్రాజెక్టులకు అంటే ఢిల్లీకి అప్పగించేందుకు అడ్డుపడ్డారు. మీరు అధికారం వచ్చిన 2 నెలల లోపే ఢిల్లీకి తాకట్టు పెట్టారు. ఎందుకు పెడతాను? ఢిల్లీకి తాకట్టు పెట్టాల్సిన అవసరం మాకేముంది? అది రాష్ట్ర పంచాయతా? మీరు చెప్పండి, రాష్ట్ర పంచాయతా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, మరి పెద్దలు ఎవరండి? మేమే తెలుసుకున్నాం. ఇప్పుడు జగన్ గారు మీరు కుచ్చుకొని తిరిగిండ్రు, మరి జగన్ మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంటది కదా, మరి అప్పుడు ఎందుకు చేసుకోలేదని నేను అడుగుతున్నాను. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మొత్తం తీసుకుపోయి తెలంగాణ మొత్తం ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉందంటే ఇప్పుడు రాజ్యసభ సీటు కావాలా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పోవాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి జరగాల, ఏదో ఒకటి అది కావాలా? ఇదొకటే కాదు, ఇలా పిల్ల చేష్టల లాగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అలాగే అనిపించిందా? మీరు నామినేటెడ్ పదవి అంటున్నారు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, ఒంటి మీద సోయిన వాళ్ళు సీఎం పదవిని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే నామినేటెడ్ పదవి అంటే ఇదా అని వాళ్ళు మాట్లాడేది. మళ్ళీ ఏమైనా ఒక్క నిమిషం, మీరు వాళ్ళకి చాలా టైం ఇచ్చిండ్రు. నేను అనేది ఒక్క నిమిషం వెంకట్ గారు, నేను అనేది ఒకటి, ఎందుకంటే మా వాయిస్ ఎందుకు నొక్కుతున్నారు? మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదండి, 2 నెలలు అయ్యింది. 2 నెలల్లో 2 గ్యారంటీ పథకాలను అమలు పరిచినాము, ఇంకా 2 పెట్టినాము, బడ్జెట్ లో కూడా పెట్టినాము, అమలు పరుస్తాము. మేము హామీలను నెరవేరుస్తాము, తిన్న వాళ్ళని కక్కిస్తాము, ఉన్న వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా పోతే అందరు పోవాల్సిందే. ఇవాళ వాళ్ళకి 50 రోజుల అధికారం కోల్పోగానే అసలు బేచాన్ అయిపోయి వైరల్ ఫీవర్ వస్తుంది. మరి 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం, మీ అవినీతి అంతా చేసిండ్రు. ఇవన్నీ చేసినప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత ఓర్చుకున్నారు. మీరు పోయిన సంవత్సరం మార్చిలో వేశారు సార్ రైతు బంధు. ఒక్క నిమిషం, మమ్మల్ని 2 నెలలకే ఇక ఇచ్చింది, చేయలేదు ఎందుకంటున్నారు? మమ్మల్ని ఎందుకంటే మేము చేయకపోతే తెలంగాణ ప్రజలు ఒక్క నిమిషం అయ్యా ఆగయ్యా, తెలంగాణ ఒక్క నిమిషం, నువ్వు ఒక్క నిమిషం ఆగవయ్యా, ఆగు. ఇక పొడిచిన 10 ఏళ్ళు మళ్ళీ ఊరుకొచ్చిన మధ్యలకు నీకు సంస్కారం ఉంటే మాట్లాడారు, మధ్యన సంస్కారం
సంస్కారం ఉన్నోడు ఎవడు మాట్లాడాడు, సంస్కారం ఉన్నోడు మాట్లాడాడు. నేను ఒక్కటే మాట చెప్తున్నా తమ్ముడు, నువ్వు ఆగు. నేను అనేది ఏంటంటే పోయిన సంవత్సరం కూడా మార్చి వరకు పడ్డాయండి రైతు బంధు. మేము ఒక్కరమే కాదు, అదే మీకు అదే చెప్తున్నాను కదా, మీరు మాట్లాడితే వేదం ఉంటది, ఇక మీకు వేరే వాళ్ళది ఉండదు. మీరు ఇద్దరు మాట్లాడితే మీ ఇద్దరికి నేను సమాధానం చెప్పొద్దా? ఇవన్నీ ఇంకా బీజేపీ మిత్రుడు మాట్లాడమనండి, మిత్రునికి సమయం ఇస్తాము. అటొచ్చి మీకు వస్తాను. రవి గారు, ఇందాక మల్లేశ్వరం మీరు అప్పటికి జైన్ కాలేదు, రైట్. బీజేపీ ద్వంద్వ నీతి ద్వంద్వ వైఖరి అనేది స్పష్టంగా కొడుతున్నారు ఒక విశ్లేషకులుగా వారు చెప్పారు. అంటే గోడని పిల్ల ఉండి ఎప్పుడు మా చేతిలోకి వస్తుందని చూస్తుంది. నిజంగా రైట్. ఇప్పుడు కేఆర్ఎంబి ఇష్యూ అంటే ప్రాజెక్టుల ఇష్యూ మీ చేతిలోకి వచ్చింది. ఇప్పటికైనా తెలుస్తారా ఏపీ తెలంగాణ పంచాయతీ నీటి వాటర్ తెలుస్తారా? ముందుగా 99 ప్రేక్షకులకి ప్యానలిస్టులకు అందరికీ నమస్తే, మీకు నమస్తే. ఇప్పుడు బీజేపీ ద్వంద్వ వైఖరి అంటే స్పెసిఫిక్గా దేంట్లో అయినా ద్వంద్వ వైఖరి చూపించిందా? అభివృద్ధి విషయంలో చూపించిందా? సంక్షేమానికి నిధులు విడుదల చేయడంలో చూపించిందా? మౌలిక వస్తువులు కల్పించడానికి చూపించిందా? పోనీ మీరు చెప్తున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఏమైనా చూపించిందా? 23,000 కోట్లు ఇచ్చినామండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. ఏం తమాషాలా? 23,000 కోట్లు ఇచ్చినాము తెలంగాణ రాష్ట్రానికి గత 4 సంవత్సరాల్లో. పుణ్యానికి దేనికి ఎక్కడ చేసి చూపించండి. రాష్ట్రం 23,000 కోట్లు ఇచ్చినాం. ఏం ద్వంద్వ వైఖరి ఎక్కడ ఉంది అంటున్నా నేను. ద్వంద్వ వైఖరి ఎక్కడ ఉంది? ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది? ఒక కాళేశ్వరం చూపించేసి మేమంతా చేసేసినాం అన్ని పొలాలలో తడిపేసినాం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదే కేఆర్ఎంబి గురించి మాట్లాడుతున్నారు కదా, ఇదే కృష్ణానది గురించి మాట్లాడుతున్నారు. మా నారాయణపేట జిల్లాలో మక్తల్ నుంచి స్టార్ట్ అవుతుంది, కృష్ణా నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 14 మినీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. 14 మినీ లిఫ్ట్ ఇరిగేషన్స్ గత 10 ఏళ్ల నుంచి ముళ్ళను పడేసిర్రు, తుప్పు పట్టినాయి. 45,000 ఎకరాల భూమి నీళ్లు లేకుండా పోయింది. ఏం మీ మొహం చెప్పేది మీరు? నేను ఎన్నోసార్లు చెప్పినా, ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా చేసిన, లెటర్ కూడా ఇచ్చిన. మినీ లిఫ్ట్లు 14 లిఫ్ట్లు ఉన్నాయి. 14 మినీ లిఫ్ట్లు కేవలం 5,600 కోట్లు ఇస్తే వాటికి మంచిగా మోటార్లు పనిచేస్తాయి. ఓ 40-45,000 ఎకరాల భూమి పారుతుంది అంటే కనీసం సపోర్ట్ చేసిన లేడు. ఇప్పుడు ఒక దిక్కుమాల ఎమ్మెల్యే ఉండే, వాడికి అయితే ఏమీ తెలియదు, అసలు మాట్లాడడానికి రాదు, సబ్జెక్ట్ చెప్తే అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అడుక్కోవాలా, కుండ మీ దగ్గర రాదు, కుండ దగ్గరికి మీరు రావాలని వాడిని సమాధానం ఇస్తాడు తిక్కలోడు. అంటే నాకు అంటే ఏమిటండి, చేసిన పనులు ఏమీ లేవు. ఇదే కృష్ణా రివర్ పైన మాట్లాడుతున్నాను నేను, వేరే దానిపైన మాట్లాడలేదు. మీరు ఇంకేం మాట్లాడతారు? కృష్ణా నది తెలంగాణలో ఎవరు టిఆర్ఎస్ మిత్రుడు నోట్ చేసుకోమని చెప్పండి, తెలుసో తెలీదు. కృష్ణా నది తెలంగాణలో 450 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 450 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ మంత్రులు ఉండే. అదే 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. అక్కడ యూపీఏ ప్రభుత్వంలో మన కేసీఆర్ ఉండే. 2004 నుంచి 2014 వరకు ఏం చేసిరండి? 34 లిఫ్ట్ ఇరిగేషన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేస్తే 60 నుంచి 70% కూడా కంప్లీట్ కాలే. 60 నుంచి 70% కంప్లీట్ కాకపోతే మీరు వచ్చి ఏం చేసి 2014లో మీరు వచ్చి ఏం బీకిరు? 2014 నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబి స్టార్ట్ చేస్తే ఆగండి మిత్రమా ప్లీజ్ ఆగండి. 2014లో కేఆర్ఎంబి స్టార్ట్ చేసిరు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆగండి మిత్రమా ప్లీజ్ మొత్తం ఆగండి ప్లీజ్ మిత్రమా ఆగండి. ఎమ్మెల్యే మీద వాళ్ళ మీద నీ ఇష్టం, నీ పార్టీ ఆఫీస్ కాదు. మీ ఎమ్మెల్యే భాషను చెక్ చేసుకోమని చెప్పండి, మీ ఎమ్మెల్యే భాషని కరెక్ట్ చేసుకోమని చెప్పండి. అటువంటి భాషని నేనేమంటున్నా కొంచెం ఆగు మిత్రమా, నిన్నేమంటలేను, నిన్ను అంటలే, నాకు కొంచెం ఆగు. నేను ఆన్సర్ ఇచ్చేది ఎవడైతే ఇట్లా భాష మాట్లాడాడో వాళ్ళకి అట్లనే ఆన్సర్ ఇస్తా. ఎవరైనా ఏమో అనుకో, పార్టీ రిప్రజెంటేటివ్ నేను అదే చెప్తున్నాను. మండుతుంది, మీ ఎమ్మెల్యే అట్లనే మాట్లాడుతుండే. నేనంటా ఏదో 5 ఏళ్ళకి ఒకసారి నేను కాన్స్టిట్యున్సీకి వస్తానంటే నన్ను వ్యక్తిగతంగా దూషించండి మీ ఎమ్మెల్యే. అడుగుతావాను మరి అయితే ఇది ఏంటండి నేనేమంటున్నా, మీరు వ్యక్తిగతంగా కాదండి రవి, నీ నియోజకవర్గ కసి కోపం ఇక్కడ తీస్తే నేనేమంటున్నా, 45,000 ఎకరాలు పడావున పడితే పట్టించుకోరండి. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారండి? ఒక ముఖం మాట్లాడలేదంటే అసెంబ్లీలోకి వచ్చి వేరే విషయాలని మాట్లాడతారు కానీ ఈ విషయాలు మాట్లాడరు. మరి అంటే ఆవేదన అర్థం చేసుకోండి మిత్రమా, అంతే. ఇక్కడ మనకేం వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరికి ఏం అది లేదు. ఆవేదన అర్థం చేసుకోండి, ప్రజల ఆవేదన. 40,000 ఎకరాలు నా సొంత ఊరుంది అక్కడ. నేనేమంటున్నా, కమ్ టు సబ్జెక్ట్. 2004 నుంచి
2004లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ యూపీఏ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. పోనీ 2014లో తెలంగాణ పునర్విభజన చట్టం వచ్చింది. తెలంగాణ ఆంధ్ర పునర్విభజన చట్టం ప్రకారము మీరు కేఆర్ఎంబి స్టార్ట్ చేశారు. కేఆర్ఎంబి స్టార్ట్ చేసినప్పుడు 450 కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహిస్తుంటే మనకు 299 టీఎంసీలు ఎందుకు తెలంగాణ కేటాయించని చెప్పేసి మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేండి? నా ప్రశ్న అది. ఇప్పుడేమో కేంద్రం పైన సబ్జెక్ట్ కాదండి, పంచాయతీ తెలుస్తారా లేదా? పంచాయతీ నేను ఒకటే మాట్లాడుతున్నా, నేను ఒకటే చెప్తున్నా. నీటి తెలంగాణ మొట్టమొదట